పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, నాయన మీకు వందనాలు ప్రభువా. నాయన మీ బిడ్డలను ఎంతగానో ప్రేమించి నాయన వీరిద్దరిని జతపరిచారు ప్రభువా. 25 సంవత్సరములు ప్రభువా, నీ కృపను బట్టి తండ్రి వీరు గడిపిన వీరి యొక్క సంసారం యొక్క జీవితాన్ని ప్రభువా మీరు ఆస్వాదించినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ 25 సంవత్సరంలో ప్రభువా వారికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, వారికి ఇచ్చిన యొక్క కృపను బట్టి, వారికి దీవించి ఇచ్చిన 3 పిల్లలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయన 25 సంవత్సరంలో ప్రభువా ఎన్నో నాయన ఇబ్బందులు వచ్చినా కానీ వారి మధ్య నాయన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య యొక్క సావాసమును బట్టి తండ్రి వారు ప్రేమగా తండ్రి గడిపిన ప్రతి సంవత్సరంను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా 25 సంవత్సరం తర్వాత నువ్వు నాన్న ఇక్కడికి తీసుకుని వచ్చావు నాన్న. ఇది నీ చిత్తం లేనిది ఏది కూడా జరగలేదు ప్రభువా. నీ చిత్తమును బట్టి తండ్రి మరొకసారి వీరిని ఇక్కడ జతపరిచినందుకు మీకు వందనాలు ప్రభువా. మరి ఒక 25 సంవత్సరంలో కూడా వీరు ఇలాగే అన్యోన్యమైన సవాసముతో ప్రేమ కలిగి నాయన వారి కుటుంబంలో వారి పిల్లలతో సంతోషంగా నాయన జీవించటకు కావాల్సిన కృపను దయచేయండి ప్రభువా. ఈ కుటుంబం నాయన క్రీస్తు పునాది వేసిన కుటుంబంగా, క్రీస్తు అనే బండ మీద కట్టిన కుటుంబంగా ఉండేలాగా కృపను సహాయం దయచేయండి. ఈ కుటుంబం చుట్టూ నీ కంచెను ఉంచు నాయన. ఏ ఇబ్బంది ఏ శోధన రాకుండా సంతోషంగా నాయన వీరు జీవించడానికి కావాల్సిన కృపని దయచేయండి నాయన. నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నీకు వందనాలు. అలాగే ఈ జంటను మీ చేతులకు సమర్పించి క్రీస్తు యేసు నామమును బట్టి ఈ జతను మీ చేతులకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.